వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో నీటి భద్రతపై విస్తృతంగా స్పందించారు. గంగా నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం జరగాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నానని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు నీటికి కొరత లేకుండా అభివృద్ధి చెందాలంటే నదుల అనుసంధానం అత్యవసరమని స్పష్టం చేశారు. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, ఎయిర్ లాజిస్టిక్స్ అన్ని అనుసంధానమై దేశాన్ని ముందుకు తీసుకెళ్లినట్లే నదుల అనుసంధానం కూడా జరగాలని పిలుపునిచ్చారు. దాంతో పంటలకు నీరు సమృద్ధిగా లభించడమే కాకుండా త్రాగునీటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని అన్నారు. నీటి కొరతల వల్ల తరచూ ఏర్పడే వివాదాలు తగ్గి రాష్ట్రాల మధ్య సఖ్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి ఇది అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. Currently, port cargo we see sea cargo 16.9 MPTA, NTPA, coal, Indus, iron ore 11 NTPA, fertilizer 5.5, and also rice, pharma, and seafood, aqua exports. These are all. Andhra Pradesh is very rich in pharma. Andhra Pradesh is very rich in aqua for exports. And also agriculture, we are very strong. Even tomorrow, steel, we are going to have excellent. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని కవిత అన్న మాటలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని అన్నారు. ఒక పార్టీని బలపరిచి దాని ప్రజల కోసం నిర్మించినప్పుడు ఆ పార్టీని తేలిగ్గా చూడడం క్షమించలేనిదని ఆమె వ్యాఖ్యానించారు. మీరు పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత అని మీరు అన్నట్లే పార్టీ కూడా మీపై అదే వ్యాఖ్యలు చేయగలదని విమర్శించారు. కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేస్తాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకులు పార్టీని రక్తం, చెమటలతో నిర్మించారని గుర్తు చేశారు. కవిత లాంటి వారు అలాంటి పార్టీ పునాదులపై తేలికగా మాట్లాడడం నాయకత్వానికి ద్రోహమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కవిత గారిని ఎమ్మెల్సీగా ఉన్నారు. వారిని సస్పెండ్ చేస్తూ మరి పార్టీ నష్టాన్ని నివారించాలి, కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతోని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తెలంగాణ ప్రజానికం, కేసీఆర్ గారిని అభిమానించే ప్రజానికం, బీఆర్ఎస్ పార్టీని అభిమానించే ప్రజల పక్షాన మేమందరం కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఇవాళ కవిత గారు కేసీఆర్ గారికి కన్నబిడ్డ. కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే, అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు మొత్తం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే తెలిసే జరిగాయని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లతో సన్నిహిత సంబంధాలు కలిగి పెద్ద ఎత్తున డబ్బుల లావాదేవీ అయినా కేసీఆర్ దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజల కష్టార్జిత ధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు అవినీతి చిహ్నంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. నదుల మీద ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం చివరికి రాజకీయ దోపిడీకి వేదిక అయిందని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎంత తీవ్రమైనా కేసీఆర్ మౌనంగా ఉండటమే అనుమానాలకు తావిస్తోందని సూచించారు. దీనిపై సమగ్ర సిబిఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించబడాలని కోరారు. కాళేశ్వరం అవినీతి ప్రజల డబ్బుతో చేసిన మోసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని చర్యలు ఎందుకు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు? మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు? ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తూ అవినీతి భాగవతాన్ని బయటకు తీసుకొస్తే బీఆర్ఎస్ గుండెలు ఎట్లాగో రైలు పెరుగుతున్నాయి, కానీ బీజేపీ నేతల గుండెలు కూడా రైలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళు పరిపూర్ణంగా ప్రక్షాళన జరగాలని అవినీతి అని ఘోష్ కమిషన్ ద్వారా చాలా వాస్తవాలు బయటకు తీసుకొస్తే
టీఆర్ఎస్ తరఫున బీజేపీ వకాలతో పుచ్చుకున్నట్టుగా మాట్లాడుతూ ఉంది, ఒకరిద్దరు నాయకులు మినహా. కాళేశ్వరంలో కర్త కర్మ క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ గారు అవినీతి కూడా బాధ్యత వహించాల్సిందే. కవిత గారి మాటల్లో ఒకటి మాత్రం వాస్తవం స్పష్టమైంది, ఆవిడ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఆవిడకి వాటాలు తెలియకపోవచ్చు, కేసీఆర్కి వచ్చిన వాటా ఎంత, హరీష్ రావుకి వచ్చిన వాటా ఎంత, కేటీఆర్కి వచ్చిన వాటా ఎంత, ఈమెకి ఏమైనా వాటా తక్కువ వస్తే వచ్చిండొచ్చు, కవిత గారికి వచ్చిన వాటాలో ఏమైనా తగ్గుదల ఉంటే ఉండొచ్చు, వాటాల హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ అవినీతి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడారని గుర్తు చేశారు. ఇలాంటి నేతపై అనవసర ఆరోపణలు చేయడం క్షమించరానిదని అన్నారు. కవిత భుజం మీద తుపాకీ పెట్టి కొందరు పార్టీ వ్యతిరేకతలు కాలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు. కాలగమనంలో అన్ని నిజాలు బయటపడతాయని, కవిత వ్యాఖ్యలు పార్టీకి దోహదం చేసే విధంగా ఉన్నందునే ఆమెపై చర్యలు తీసుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ అనేది కోట్లాది మంది ప్రజల ఆశలపై నిర్మించబడిన పార్టీ అని గుర్తు చేశారు. ఇలాంటి పార్టీని అంతర్గత విభేదాలతో బలహీనపరచడం ఎవరికీ మేలు చేయదని వ్యాఖ్యానించారు. మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తా ఉన్నారు. అడుగడుగున క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 20 నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ 27 వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పార్టీ పుట్టినరోజు పండుగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు, పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం, బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు. నన్ను ఒక్కసారి కూడా యాద్ చేయకపోయా కేసీఆర్, కాంగ్రెస్ పార్టీని కూడా యాద్ చేయకపోయా కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి, అంత గొప్పగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా వైఎస్ఆర్ పేదలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి భరించలేని నష్టమని అన్నారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల మనసుల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని దానం నాగేందర్ అన్నారు. ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇంకా ఎన్నో మరి పథకాలు వచ్చేటివి, ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చేటివి. ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో మరి ప్రధానంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టి అధికారం చేపట్టిన రోజే సుమారు 9,000 కోట్ల రూపాయల ఒకే సంతకంతో రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ఆర్ గారు. అదే విధంగా మరి మీరు చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఆరోగ్యశ్రీ పథకం గాని, ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన కేవలం పేద ప్రజల యొక్క ఆలోచనని పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టే పథకాలు కాబట్టి ఈ రోజు పేద ప్రజల గుండెల్లో, మా అందరి గుండెల్లో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి ఆత్మ అయినటువంటి కేవీపీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సందర్భం జూలై 8వ తేదీ గాని సెప్టెంబర్ 2 గాని మర్చిపోకుండా మేము చేస్తున్నామంటే మేమే కాదు, ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుని రోజు ఉండదు. ఈ రోజు కూడా సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఆయన పోయిన రోజు కాబట్టి ప్రతి వారు కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేది అనేది ప్రతి వారికి ఆలోచన వస్తుంది. కాబట్టి ఆయన చిరస్మరణీయుడు, చిరంజీవిగా అందరి మరి మనసుల్లో గుండెల్లో ఉంటాడని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రధానంగా మరి కేవీపీ రామచంద్రరావు గారు ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రైతులకు ఎవరైతే రైతులు వ్యవసాయం చేసిన రైతుకి ఒక అవార్డు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ గారు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయడం, రైతులకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అభినవభావ సంబంధాన్ని గుర్తు చేయడానికే ఈ కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ గారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడిన తీరు బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తెచ్చిందని అన్నారు. ఆ ఉత్సాహాన్ని నీరుగార్చేందుకు కవితను ఉపయోగించి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించారని ఆరోపించారు. కవిత చేసిన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లుగా ఉన్నాయని తెలిపారు. అందువల్లే పార్టీ నాయకత్వం ఆపై సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం సముచితమని అన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రతి కార్యకర్త హర్షిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ బలహీనపడకూడదనే ఉద్దేశంతో తీసుకున్న ఈ చర్య సక్రమేనని చెప్పారు. కవితకు ఇట్లా మాట్లాడడం ఏంటి అని చెప్పి ఎంతోమంది కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉండే. ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ బురద చెల్లే ప్రయత్నం చేస్తూ కేసీఆర్ని ఒక నిందితుడుగా పూర్తి స్థాయిగా వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో ప్రతిసారి అసెంబ్లీలో వేస్తూనే ఉన్నారు. మీ అందరూ ఈసారి చూసే ఉంటారు. అసెంబ్లీలో అభిమన్యుడు లెక్క హరీష్ అన్న అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సబ్జెక్ట్ ఎలాగూ లేదు, కానీ వాళ్ళు ఒక అభిమన్యుడు లెక్క కొట్లాడుతూ స్పష్టంగా కాళేశ్వరం గురించి చెప్తూ వివరిస్తున్నా కూడా వారికి బుర్రలో కాంగ్రెస్ వాళ్ళకి ఎటువంటి బుర్రలో పని చేయకుండా ఉంది. కానీ హరీష్ రావు గారు అంత బ్రహ్మాండంగా వారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కాళేశ్వరం గురించి కొట్లాడుతూ ఉంటే కవితక్క నేను ఏదైతే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా హరీష్ రావు గారిని మరి సంతోష్ గారిని అన్న మాటలు నిజంగా చాలా బాధ వేస్తుంది. అయితే కేసీఆర్ గారు ఈ టైంలో అంటే మీకు తెలుసు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న ఈ పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది జీవితాలు బీఆర్ఎస్ పార్టీ మీద పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ వారు ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నిజానికి సమయానికి రాష్ట్రాన్ని ఇవ్వలేదని అన్నారు. ఆలస్యం వల్ల వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వలేదని యువకుల ప్రాణాలు తీసిందని మండిపడ్డారు. నాడు తెలంగాణ బిల్లు బీజేపీ మద్దతుతోనే పార్లమెంట్లో ఆమోదం పొందిందని గుర్తు చేశారు. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీల సభలో లేనేలేదని కాంగ్రెస్ వద్ద మెజార్టీ కూడా లేనందున బీజేపీ మద్దతే కీలకమైందని అన్నారు. కాబట్టి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని స్పష్టం చేశారు. జరగపోయేది ఈ రోజు వారు ఆలోచన చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అటు శ్రీకాంతాచారి దగ్గర నుంచి మనం లెక్క పెడితే వందలాది మంది ఈరోజు విద్యార్థులు తెలంగాణలో ఆత్మహత్యలు చేస్తున్నారు. తెలంగాణ కోసం ఈ యొక్క విద్యార్థుల యొక్క మరణాల వెనక కాంగ్రెస్ హస్తం ఉంది. కాంగ్రెస్ వల్ల వీళ్ళు చనిపోయారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు గొప్పగా చెప్తున్నారు మా సోనియమ్మ ఇచ్చింది తెలంగాణని. మీ సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ కాదు, మీ సోనియమ్మ చంపింది తెలంగాణ యువకులన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులు నిజంగా మీరు ఈ రోజు తెలంగాణ మీరు తెచ్చుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు. మీకు నైతికమైన అధికారం లేదు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మేము తెచ్చిన చెప్తా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మీకు 2 ఎంపీలు ఉన్నారు. మీ 2 ఎంపీలు ఎక్కడ పోయారని అడుగుతున్నారు. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు. మేపాలు పార్లమెంట్ లో లేరు. తెలంగాణ బిల్లు పెట్టారు. తెలంగాణ బిల్లుకు పాస్ చేయడానికి మెజార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ దగ్గర. ఎవరైనా మీకు మెజార్టీ సపోర్ట్ చేసింది? బేషరతుగా సపోర్ట్ చేసింది ఆ రోజు మరి రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్. ఈ రోజు దానివల్ల తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ తీసుకువచ్చింది మేము, తెచ్చింది మేము అని చెప్పుకునేట ఈ 2 పార్టీలకు తెలంగాణ పైన వాళ్ళకు నైతిక హక్కు లేదు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం ఈరోజు. అందుకే తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఏ ఒక నిజాము నిరసన ఇక్కడ నిరకుశ పరిపాలన మనం చూసాము గతంలో. ఇప్పుడు అదే ప్రభుత్వం మన ముందున్నది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ అని అన్నారు. కేసీఆర్ ప్రాణత్యాగం చేసి తెచ్చిన ఈ పార్టీని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. సాధించిన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన పార్టీని అంతర్గతంగా దెబ్బతీయడం సమంజసం కాదని అన్నారు. ఎవరి కళ్ళల్లోనూ ఆనందం కోసం కవిత ఇలా మాట్లాడడం పార్టీకి నష్టం చేస్తుందని పేర్కొన్నారు. పార్టీ లైన్ దాటే ఎవరైనా ఈ గతి పడతారని స్పష్టం చేశారు. బడేభాయ్ చోటాభాయ్ ఒకటై ఎన్ని కుట్రలు చేసినా పోరాడుతూనే ఉంటాం, తగ్గేది లేదని ధైర్యంగా చెప్పారు. ఒక బిడ్డ ఒక కొడుకు లేరు. 60 లక్షల మంది కార్యకర్తలు ఆయన బిడ్డలైన కొడుకులం, కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం, ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూశాం. ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా దర్శించలేం. ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం. 10 మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తే కూడా జవాబిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి
రాష్ట్రానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా ఇలా హైదరాబాద్ నీళ్లు రావడం కానీ, తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి కానీ అన్ని వచ్చినాయంటే. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో తన తల్లిని అవమానించేలా కొందరు వ్యాఖ్యలు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. బీహార్లోని సలాల్ డ్యాం వర్చువల్ ప్రారంభోత్సవం అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తన తల్లిని అవమానించడం కేవలం వ్యక్తిగతం కాదని, దేశంలోని ప్రతి మహిళను అవమానించినట్టేనని అన్నారు. సంపన్న కుటుంబాల్లో పుట్టిన వారు పేద తల్లుల బాధలు, వారి కుమారుల పోరాటాలను అర్థం చేసుకోలేరని మోదీ విమర్శించారు. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్లను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు. मंच से मेरी मां को गालियां दी गई। ये गालियां सिर्फ मेरी मां का अपमान नहीं है, ये देश की मां, बहन, बेटी का अपमान है। मुझे पता है आप सबको भी ये देख सुनकर कितना बुरा लगा है। मैं जानता हूं इसकी जितनी पीड़ा मेरे दिल में है, उतनी ही तकलीफ मेरे बिहार के लोगों को भी है। और इसलिए जब इतनी सारी माताएं बहनें मेरे सामने हैं, तो आज मेरा दुख आपको साझा कर रहा हूं, ताकि मेरी पीड़ा आप माताओं बहनों के आशीर्वाद से मैं इसे झेल पाऊं। ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా తాండూరు పట్టణంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి పంజుగుల శైలేష్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టును బూచిగా చూపించడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రైతుల కోసం కట్టిన ప్రాజెక్టును రాజకీయాల బలిపీఠం చేయడం తగదని అన్నారు. రేవంత్ రెడ్డి గారు యూరియా ఎందుకు దొరుకుతలేదో ఎంక్వైరీలు వేయండి. బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ కావచ్చు, లేదా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు కావచ్చు, ఈ రోజు రామగుండం యూరియా ఫ్యాక్టరీ ఎందుకు పనిచేస్తలేదు, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉత్పత్తి ఎందుకు అయిపోయింది, అది మాట్లాడండి. మీరు రాహుల్ గాంధీ గారు, మీరేమో సిబిఐ బీజేపీ జేబు సంస్థ అని తిడతారు, మీ శిష్యుడేమో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నాడా, నరేంద్ర మోడీ కోసం పనిచేస్తున్నాడా, రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. ఈ రోజు తాండూరు నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు గాని, ఈ రోజు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు గాని నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఈ రోజు ఏదైతే గత పాలన అంటూ తిడతా ఉన్నారో ఈ నాయకులు, గత పాలనలో భాగస్వాములుగా ఉన్నారు. ఆ రోజు తెలంగాణ ఎట్లుండే, ఈ రోజు తెలంగాణ ఎట్లుండే, ఈ రోజు ఎవరైనా రోడ్ల మీదకి జనాలు రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ ని ఎంక్వైరీ చేయండి, కేసీఆర్ ని జైల్లో వేయండి, హరీష్ రావు మీద ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు మీ కోడంగల్ నియోజకవర్గంలో లగచెర్లలో భూములు గుంజుకోవద్దని రోడ్డు మీదకి వస్తున్నారు, దాని మీద ఎంక్వైరీ చేయండి. హాస్టళ్లలో ఇప్పటికీ 55 మంది విద్యార్థులు కలుషితాహారం తిని చనిపోయింది, వాళ్ల మీద ఎంక్వైరీ చేయండి. ఎవరైనా అన్నమో రామచంద్ర అంటారు. ఈ గవర్నమెంట్ ఎట్లా ఉందంటే వీళ్ళు పెట్టి అన్నం తిని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి ఉంది ఈ రోజు హాస్టల్లో, దాని మీద ఎంక్వైరీ చేయండి. 590. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఐటీ పరిశ్రమలు వాణిజ్యం శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు హితైషి అని అన్నారు. ఆయన ఎల్లప్పుడూ రైతు సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి కోసం కృషి చేశారని గుర్తు చేశారు. పాదయాత్రల్లో రైతుల సమస్యలను స్వయంగా విని పరిష్కార మార్గాలు సూచించారని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేశాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్ చేసిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయని తెలిపారు. 2004 వరకు మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉండి ఎప్పుడు కూడా సిఎల్పి నాయకులుగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వారు చెప్పింది ఒకటే, రైతు సోదరులకు ధైర్యం కల్పించే విధంగా మీరు ధైర్యంగా ఉండండి. ఆనాడు ఉన్న కరెంటు సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఆనాడు రైతు సోదరులకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొత్తం దేశ చరిత్రలోనే రైతులకు మేలు చేయాలని మేము ప్రభుత్వంలోకి రాగానే 7 గంటలు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి ధైర్యాన్ని వాళ్ళకి రైతుకు ధైర్యాన్ని ఇచ్చిన మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎన్నికల వెంటనే 2004 సంవత్సరంలో మేము కూడా ప్రత్యక్ష సాక్షులం. ఆనాడు
ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఎరువుల సరఫరా గురించి ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను ఎరువులు బ్లాక్ మార్కెట్కు వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిమాండ్ కంటే ఎక్కువ నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ క్రాప్ ద్వారా ఎన్ని ఎకరాల్లో ఈ పంటలు సాగు అవుతున్నాయో లెక్కలు తీయాలని సూచించారు. పర్యవేక్షణలో లోపం లేకుండా రైతులకు ఎరువులు అందించాలని స్పష్టం చేశారు. మనం చూశాం, కానీ ఫస్ట్ టైం దేశంలో వాణిజ్య పంటలకి ఇబ్బంది కలిగేటప్పుడు, వాణిజ్య పంటలు ధరలు తగ్గేటప్పుడు రైతుకు ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పదలిచాను. ఈరోజు కొంతమంది రైతుల పట్ల మొసలి కన్నీరు కాలుస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నారు. 2020 సంవత్సరం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కర్నూలు జిల్లాలో ఉల్లి 2-4 రూపాయలకి ఎవడు కొనక రోడ్ల మీద పడేశారు. మీ పాత రికార్డులన్నీ చూడండి, మీ పేపర్లు చూడండి. ఆ రోజు ముఖ్యమంత్రి ఒక రివ్యూ కూడా తీసుకోలేదు. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, ఉల్లి ధరల పతనమైపోయి కొండం లేదని నిస్సిగ్గుగా నిస్సబ్జుగా అబద్ధాలు మాట్లాడుతుంటే బాధ, ఆవేదన కలుగుతుంది. ఈ 14 మాసాల్లో రైతులకి ఏ సమస్య వచ్చినా రైతులు అడక్క ముందే వెంటనే స్పందించి రైతులకి సంతోషపెట్టినటువంటి విషయం ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేమేదైతే ధర నిర్ణయించామో 12 రూపాయలు కేజీ తక్కువ లేకుండా ప్రతి ఉల్లిగడ్డ కొనే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరి మాటలు నమ్మవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ తెలియజేస్తున్నాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయిందని అన్నారు. ఎండనక వాననక సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. ఆయన చేసిన త్యాగం, పోరాటం వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిందని చెప్పారు. వైఎస్ఆర్ పేరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. అదృష్టం, భాగ్యం నాకు కలిగింది. 2007లో మొట్టమొదటిసారి స్థానిక సంస్థల నుంచి శాసన పరిషత్కి ఖమ్మం నుంచి నన్ను పోటీ చేసే కార్యక్రమంలో వారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని నిర్ణయం తీసుకొని ఆ శాసన పరిషత్కి నేను గెలిచి రావటం, ఆనాటి నుంచి తిరిగి 2009 శాసనసభ ప్రవేశించే నాటి వరకు కూడా చట్టసభల్లో ప్రజాపాలన గురించి, ప్రజల అవసరాల గురించి ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ఏ రకంగా లేవనెత్తాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా వాటి అమలు చేసే కార్యక్రమంలో భాగం ఎట్లా పంచుకోవాలో వారి దగ్గర నుంచి చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒక సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, మండు టెండల్లో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కొన్ని నెలల పాటు నడిచి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు, ఇబ్బందులు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల్ని, తాడితులు, పీడితులు, బీదలు, మధ్యతరగతి కుటుంబాలకు ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మొట్టమొదటి సంతకం రైతుల క్షేమం కోసం ఉపయోగపడేటువంటి ఉచిత కరెంటు సంతకం ప్రమాణ స్వీకారోత్సవం రోజే అదే డయాస్ మీద నుంచి చేసినటువంటి సంఘటన ఇప్పటికి కూడా భారతదేశంలో ఎవరైనా ఉచిత కరెంటు ఇస్తున్నామా అని చెప్తే అది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పుకోవడానికి ధైర్యంగా మనకి ఇచ్చినటువంటి కార్యక్రమం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.